రాయలసీమకు కొత్త రాజొచ్చిండు. శ్రీకృష్ణదేవరాయలంత కీర్తి సంపాదించకున్నా ఇంచుమించు అంతే సరి సమానమైన అపకీర్తిని మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకుంటాడంట. ఎవరో అర్థమైతలేదు కదా. ఏహే మీరు అనుకుంటున్నట్టు టీజీ వెంకటేష్ సార్ అయితే కాతి. ఆయన పోస్టులకెళ్ళి దిగిపోయి వారం దగ్గరకు వచ్చింది. ఇప్పుడున్న కొత్త రాజావారు కోట్ల వారు. ఇంతకీ సారు సంస్థానం ఎక్కడో చూడండి. రాయలసీమ రథసారథి మళ్ళీ మారాడు. ముందేమో టీజీ వెంకటేశ్వర సారు హక్కుల పుస్తకాలు పట్టుకొని తిరిగితే ఇప్పుడేమో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సారు అవే హక్కులు అవే పుస్తకాలు సంఖ్యలో వేసుకొని తిరుగుతున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారేమో ఇప్పటిదాకా జగన్ అన్నను చంద్రబాబు గారిని నల్లారి వారినే కాల్చుకుని తిన్నాడు. ఇప్పుడేమో ఆ జాబితాలోకి కొత్తగా కోట్ల వారు చేరారు. ఇప్పుడు బైరెడ్డి సార్ తిట్ల పురాణంలో కోట్ల వారి కోట కూడా ఇక్కడ నుంచి ఉండబోతుంది. మరి టీజీ వెంకటేశ్వర సార్ ఎటుపోయారు? రాయలసీమ హక్కుల గోల్ నుంచి ఎందుకు తప్పుకున్నాడని అందరూ అనుకుంటున్నారంట. అయితే మొన్న హైకమాండ్ పెద్దలను కలిసినప్పుడు ఈసారి ప్రత్యేకంగా వాళ్ళ కంట్లో పడ్డాడో ఏమో. ఎందుకంటే అందరూ తెల్ల బట్టలు వేసుకుని వెళ్తే సార్ మాత్రం స్పెషల్గా కోట్ వేసుకుని వెళ్తారు కదా. అందరినేమో కానీ నన్నే ముందు గుర్తుపట్టి కోపానికి వస్తారనుకున్నాడో ఏమో. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా సమైక్యాంధ్ర పోరాటంలో కనపడనే లేదు ఈసారు. మరి కోట్ల వారి కోట రైలు మంత్రి రూపంలో ఖాయమైంది కాబట్టే హక్కుల కాలరాతకు అంతిమ సారథి ఆయనే అవుతాడేమో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సమైక్యనాథం నుంచి గ్రేటర్ వాదం వైపు, అక్కడి నుంచి కనీసం రాయల తెలంగాణ వైపన్నా తీసుకుపోతాను అనుకున్నారు. కానీ అది కూడా అయ్యే పని కాదని తెలిసేసరికి కొత్త సారథి కోటయ్య నోటికి కుట్లు పడ్డాయంట. అయినా ఏదన్నా విజయం వస్తుందంటే నేను చేశానని ముందుకు వస్తారు. కానీ ఒక్కొక్కరు వెనక్కిపోతున్నారు కానీ ముందుకు మాత్రం వస్తలేదంట. అంటే చివరాఖరికి నింద ఎవరి మీదకి వస్తే వాళ్ళే చిరకాలం మిగిలిపోతారు కాబట్టే అట్టా అనుకుంటున్నారో ఏమో. కానీ ఎంతైనా టీజీ సార్ తెలివే. చివరాఖరికి హక్కుల నుంచి తప్పించుకొని తప్పు నాదేనని తప్పుకున్నాడంటే మామూలు తెలివా, మామూలు కథనా? ఎంతైనా మీరు గ్రేట్ సారు.